నేను మీ మీనాక్షి. ఈరోజు మనము వంకాయ బెండకాయ పచ్చడి ఎలా చేద్దాం చూద్దాము. దీన్ని మామూలుగా అయితే బందర్ పచ్చడి అని జోం పచ్చడి అని చాలా చోట్ల అంటారు. ఎందుకంటే బెండకాయ కొంచెం జిగట జిగటగా ఉంటుంది కదా, దానివల్ల చాలా మంది ఇష్టపడరండి. కానీ ఇది బెస్ట్ టేస్టీ పచ్చడి అని చెప్పొచ్చండి. దీనికి ఆయిల్ వేయము, పోపు వేయము, కానీ స్టిల్ చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసేసి పిల్లలకి నెయ్యి వేసి కలిపి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. హెల్దీ కదండి. ఏమి వేయకుండా మనకి వెజిటేబుల్స్ తోటి ఇలా చేసే పచ్చళ్ళ వల్ల పిల్లలు ఎంత హెల్తీగా పెరుగుతారు మనకి. సో ఈ పచ్చడికి ముందుగా నేనైతే ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఒక 5 వంకాయలు కట్ చేసేసి వేసానండి. ఆ వాటిలో కొంచెం సాల్ట్ కూడా వేసాను, వంకాయలు కన్నెక్కకుండా ఉండటానికి. బెండకాయలు అయితే నేను ఒక నియర్ టు హాఫ్ కేజీ దాకా యూస్ చేస్తాను. అవి పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసేసుకోవచ్చు. ఆ బెండకాయలన్నీ అలా ముక్కలు వేసేసి పైన ఒక 10-12 పచ్చిమిరపకాయలు, ఒక సగం నిమ్మకాయ అంత చింతపండు వేసి ఇలా ఉడకబెట్టాను. ఉడకబెట్టిన దాన్ని మీరు రోట్లో దంచుకున్నప్పుడైతే వేడివేడిగా ఉన్నప్పుడే దంచేసుకోవచ్చు, లేదా దాన్ని చల్లారనిచ్చి తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వెల్లుల్లిపాయలు, మనం ఉడకబెట్టుకున్న దాంట్లో నుంచి పచ్చిమిర్చి, చింతపండు అన్ని తీసేసి దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసి ఇలా బాగా మెత్తగా రుబ్బుకోవాలి. నేనైతే ఒక్క ముక్క వేసాను, నా మిక్సీ సరిగ్గా పనిచేయట్లేదు. మీరైతే మెత్తగా వేసుకోండి. తర్వాత ముందుగా వంకాయ వేసుకుంటున్నాను. ఎందుకంటే బెండకాయ మెత్తగా చేయకూడదండి, మరీ జిగట ఎక్కువగా అనిపిస్తుంది. అందుకని వంకాయ అయితే మెత్తగా వేసినా ఏం కాదు కాబట్టి ముందు వంకాయ వేసి బాగా మెత్తగా అయిన తర్వాత నెక్స్ట్ బెండకాయ వేసేసి నేను మిక్సీకి వేసి కొట్టుకుంటున్నాను. కానీ ఈ పచ్చడిలో వంకాయ బెండకాయ కదండి, బీరకాయ కూడా ఒకటి ఉంటే వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది, ఇంకా టేస్ట్ వస్తుంది. నా దగ్గర బీరకాయలు అయిపోయినాయి కాబట్టి నేను వంకాయ బెండకాయ తోటే చేశాను. కొత్తిమీర ఉంటే మొత్తం ఫైనల్గా పచ్చడంతా వేసిన తర్వాత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని కొత్తిమీరతో కలుపుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. కొత్తిమీర లేని వాళ్ళు చాలా మంది కూడా ఈ జీలకర్రతో పాటు కొన్ని ధనియాలు కూడా వేసి మిక్సీకి వేసి కొట్టుకుంటారండి స్టార్టింగ్. సో ఇష్టమైన వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు, ఫ్లేవర్ మారిపోతుంది రెండిటికి. సో ఒకసారి అలా ఒకసారి ఇలా ట్రై చేశారనుకోండి, ఒకే పచ్చడి డిఫరెంట్ టేస్ట్తో తినొచ్చు మీరు. నేను ఒక్కొక్కసారి ధనియాలు వేస్తాను, ఒక్కొక్కసారి ధనియాలు వేయను. కొత్తిమీర అయితే ఇప్పుడు నా దగ్గర లేదు, అందుకని వేయలేదు. కానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.